ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది కదా. సో ఇలా ఉండాలి, అట్లా ఉండాలి. తర్వాత నేను జాబ్స్ చేసే అంత ధైర్యం అయితే నాకు లేదండి. ఆ ధైర్యం అని చెప్పడం కాదు కానీ బయటికి వెళ్ళడం అదంతా నేను ఫేస్ చేయలేను అనమాట. కొత్త కొత్త సమస్యలు ఏమైనా వస్తాయేమో అనేసి. అండ్ అదే కాకుండా నాకు అసలు లక్ అనేది అస్సలు ఫేవర్ చేయదు. అంటారు కదా, ఎంత ఎంత మన దగ్గర హార్డ్ వర్క్ చేసే అంత కెపాసిటీ ఉన్నా సరే ఆవగింజ ఎంత అయినా సరే అదృష్టం ఉండాలి అంటారు కదా. సో నాకు అది లేదని నా ఒపీనియను. అదృష్టం, అందరికీ అదృష్టం ఉంటేనే సక్సెస్ అవుతున్నారని అలానే నాకు కూడా అనిపించింది జాబ్ చేయాలి, ఓన్గా సంపాదించుకోవాలి, అలా అలా చాలా అనుకున్నాను నేను. కానీ అవేమీ నా లైఫ్లో జరగలేదు. నేను అసలు ఏది నాకు రావాలనుకున్నది చాలా కష్టపడి నాకు మెంటల్ వచ్చేసి అసలు విరక్తి వచ్చేసిన తర్వాత కానీ ఎప్పుడుకో నాకు వస్తుంది. కానీ కొన్ని కొన్నది అసలు రానే రావు. చాలాసార్లు స్ట్రగుల్ ఫేస్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నేను అలానే చేసిన దాన్ని. అండ్ నా లైఫ్లో నాకు జాబ్ అనేది ఒక కలలాగానే ఉండిపోయింది. నేను జాబ్ చేయాలి, డబ్బులు ఎర్న్ చేయాలి. నిజంగా చెప్తున్నానండి, మీకు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఎవరైనా సరే అండి, ఈ కాలంలో డబ్బులు సంపాదించకపోతే వాళ్ళని ఎంత హీనంగా చూస్తారంటే అది చెప్పలేమండి. ఎందుకు పనికిరాని వాళ్ళలాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. డబ్బులు సంపాదించలేదు, ఏమీ చేయట్లేదు అంటే ఎందుకు యూజ్ అవ్వదు. చాలా ఘోరాతి ఘోరంగా మాట్లాడతారనమాట. అత్త వాళ్ళ సైడ్ కావచ్చు, పేరెంట్స్ అయినా కావచ్చు, అమ్మాయి అయినా సరే. చాలామంది అనుకుంటారు నేను అమ్మాయిని కదా, నాకు ఇంకే ప్రాబ్లం ఉండదు, పెళ్ళి అయితే హస్బెండ్ చూసుకుంటాడు అని చెప్పి. కొన్ని రోజుల తర్వాత హస్బెండ్కి కూడా విరక్తి వస్తుంది అనమాట. అయ్యో అనవసరంగా ఇంట్లో ఉంటుంది, ఎందుకు పనికి రాకుండా ఉంటుంది అని వాళ్ళు కూడా ఫీల్ అవుతారు ఒక స్టేజ్లో. నేను అందరి గురించి చెప్పట్లేదు, మ్యాక్సిమం నేను చూసిన వాళ్ళలో అయితే అట్లానే ఉన్నారు. మనం కూడా నాకు అనిపిస్తుంది కాళ్ళ మీద నిలబడాలి, ఎర్న్ చేసుకోవాలి మనీ అనేసి. కానీ అవకాశాలు అసలు ఎలా వస్తాయి? కొన్ని కొన్ని అవకాశాలు నా చేతిలో నుంచి జారిపోయినాయి. నేను ఎప్పటికీ వాటిని గుర్తు చేసుకొని చాలా ఫీల్ అవుతూ ఉంటాను. బట్ ఇక అలా మూవ్ ఆన్ అనుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. అండ్ కాంపిటేటివ్గా ప్రిపేర్ అవుతున్నాను ఒక పక్కన. అండ్ యూట్యూబ్లో కొంచెం నాకేంటంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు స్టేజ్ ఫియర్ లేదు. సో నేను స్టేజ్ ఫియర్ లేకుండానే స్పీచెస్ ఇవ్వడం కానీ, లేకపోతే యాంకరింగ్ చేయడం కానీ కాలేజెస్లో అలా నేను చేస్తూ ఉండేదాన్ని. తర్వాత నాది పీజీ అయిపోయిన తర్వాత నేను చాలా ఇంట్రోవర్ట్ అయిపోయాను. ఇంట్లో ఉండి ఉండి నాకు బయటికి వెళ్ళాలి అంటే చాలా భయాలు ఏర్పడిపోయినాయి అనమాట. బయటికి వెళ్తే ఒక అమ్మాయిని తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేయాలని నాకు ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన కూడా నాకు పెళ్ళైన తర్వాతే వచ్చింది. ఇంట్లో ఉండి నేను మా హస్బెండ్ని నేను ఒప్పించుకున్నాను, నేను యూట్యూబ్ చేస్తాను అనేసి. ఇన్స్టాగ్రామ్ కూడా నేను రీల్స్ చేస్తాను అని అన్నా. రీల్స్ అంటే నాట్ బ్యాడ్గా కాదు, మంచిగానే చేద్దామని అంటే వద్దనేసి అన్నారు. సో యూట్యూబ్ అనే చేసుకుంటాను, అది కూడా ఫేస్కి ఏదైనా నా ఫేస్ చూపించకుండా కార్టూన్ ఇమేజెస్ యూజ్ చేసి ఏమైనా చేస్తారు అని చెప్పి. అమెరికన్ డాలర్స్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, సో ఆవిడ ఎలా చేస్తుందో నేను చూపించాను అనమాట. ఫేస్ కనిపించకుండా ఇలా చేస్తారని చెప్తే అప్పుడు సరే ఓకే అనేసి అన్నారు. అండ్ అలా కొంచెం రావడం వల్ల ఎంతో కొంత ట్రై చేద్దాము, ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా సరే వర్కౌట్ అవుతుంది అన్న ఒక చిన్న హోప్తో యూట్యూబ్ వల్ల చాలామంది లైఫ్ విపరీతంగా మారిపోయిందండి. నాకు అంత మారాల్సిన అవసరం లేదు. నాకంటూ ఒక గుర్తింపు, నాకంటూ కొంచెం మనీ నేను ఎర్న్ చేసుకుంటూ నలుగురికి ఉపయోగపడే వీడియోస్ పెట్టుకుంటూ ఉంటే చాలా అనే ఉద్దేశంతోనే నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాను. సో నేను వీడియోస్ అనేవి అలాగ అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం మీరు అందరూ సపోర్ట్ చేస్తే నేను కూడా బయటకు వచ్చి నాకంటూ ఒక ఒక ఇదనేది ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా చాలామంది ఇలానే ఉండుంటారు కదా, ఏమీ చేయలేక ఇంట్లోనే ఖాళీగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో నాకు తెలుసు, ఎందుకంటే నేను అదే ఫీల్ అవుతున్నాను కాబట్టి. మీరు కూడా ఇలాగే ఫీల్ అయి ఉంటే కింద కామెంట్ చేయండి. బాయ్ అండి.